దేవుని యొక్క సృష్టిలో పురుషుడు స్త్రీ సమానం కాదా అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు కలగజేసిన ఈ సృష్టిలో ఇద్దరు సమానమే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆగస్టు 15వ తారీఖు మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి 20 సంవత్సరాల తర్వాత ఒక రకంగా వారు ఉగ్రవాదులు, మత కర్కశులు, ఛాందస్వాదులు, తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తాలిబాన్ చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిందో, ప్రత్యేకంగా అక్కడ స్త్రీలు ఎంత మాత్రం ఆ దేశంలో ఉండడానికి ఇష్టపడటం లేదు. వారు ఏదొక రీతిగా ఆ సరిహద్దులు దాటేసి వేరే దేశంలో తలదాచుకోవాలని వారు రోడ్లు వెంట పరుగులు తీస్తూ ఏదొక సహాయం దొరకకపోదా అని వారు చేస్తున్న ఆర్తనాదాలు అన్నీ ఇన్ని కాదు. వారు విమానాశ్రయాలకు పరిగెత్తి ఏదొక రీతిగా వారిని అక్కడి నుంచి తీసుకువెళ్ళమని ప్రత్యేకంగా ఇప్పుడు కాందహార్ ఆ యొక్క ఎయిర్పోర్ట్ అమెరికా ఆధీనంలో ఉంది. అక్కడ ఉన్న సైనికుల్ని వారు బ్రతిమలాడటం. గత 2-3 రోజులుగా వారైతే ఆ చుట్టూ కంచెగా ఉన్న ఆ ఎయిర్పోర్ట్, దానికి పహారా కాస్తున్న ఆ సైనికుల చేతుల్లోకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. తీసుకువెళ్ళిపోండి, ఇక్కడ మా పిల్లలకి భద్రత లేదు. ప్రత్యేకంగా ఆడవారికి ఇక్కడ భద్రత లేదు. ఇక ఎంత మాత్రం ఇక్కడ ఆడవారు మనుషులే కాదు, ఇక బానిసల వారు అని తమ పిల్లల్ని సైనికుల చేతుల్లో విసిరేస్తున్నారు. తీసుకువెళ్ళిపోండి, మా పిల్లలు ఎక్కడొక చోట భద్రంగా ఉండాలి అన్నది ఆ తల్లు యొక్క ఆవేదన. నిజంగా ఎందుకు అంత భయపడిపోతున్నారు అక్కడ స్త్రీలు? ఎందుకంటే ఈ తాలిబాన్ చేతుల్లోకి ఈ ఆఫ్ఘనిస్తాన్ రాగానే మరి ఒకసారి వారి యొక్క దుర్మార్గమైన కర్కశ బానిసత్వ పాలన ఒక్కసారి ప్రపంచము దృష్టిని ఆకర్షించింది. ప్రపంచానికి భయం కలిగించే వారి చట్టం షరియా చట్టం. ఆ చట్టం ప్రకారం స్త్రీ మనిషే కాదు, ఒక బానిస. ఆ చట్టం ప్రకారం ఎంత భయంకరమైన చట్టం అంటే, ఆ చట్టం ప్రకారం స్త్రీ ఎప్పటికీ కూడా ఇంట్లోనే ఉండాలి, బయటికి రావడానికి వీలే లేదు. కనీసం ఇంటి ఆవరణలో బయట కూర్చోడానికి కూడా వీల్లేదు. 12 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు వస్తున్నాయి అనగానే ఈ ఆడపిల్ల ప్రపంచం కన్నుల నుండి తను దాచుకోవాలి, బుర్కా వేసుకోవాలి. ఇకెంత మాత్రం వారు విద్యాలయాలకి వెళ్ళడానికి వీల్లేదు, చదువుకోవద్దు. వారు ఏ రీతిగా వారికి హక్కులు అనేవి ఈ చట్టం ఇవ్వదు. ఎప్పుడో మధ్యరాతి యుగం చట్టాలు తీసుకొచ్చి నేటి కాలం ప్రజల మీద రుద్దడానికి ఈ యొక్క భయంకరమైన మతోన్మాదులు వారి ప్రయత్నం. అందుకే అక్కడున్న స్త్రీలు భయపడిపోతా ఉన్నారు, ఏదొక రీతిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని. ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ యొక్క షరియా చట్టం ఏం చెప్తుందంటే, ఆ ఆఫ్ఘన్లు ఈ యొక్క తాలిబాన్ పాలన కిందకి రాగానే వారు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని. ఈ చట్టం అమలైతే స్త్రీలు ఇక మనుషులుగా కాదు కదా, ఇక బానిసల కన్నా హీనంగా చూస్తారని వారు పూర్తిగా పురుష అహంకారానికి లోనై పురుషులకు బానిసలైపోతారని భయం అలుముకుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం వీరి పాలన చూసిన కొద్దిమంది, ఆ పాలన అనుభవించిన కొద్దిమంది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వయసులో. కానీ ఆ తాలిబాన్లంటే తెలియని వారు కొంతమంది 20 సంవత్సరాలు పుట్టి ఎదిగిన వీరు ఆడపిల్లలు ఇప్పుడే చదువుకుంటూ ఎదుగుతుండగా నిజంగా వారి జీవితం, వారి భవిష్యత్తు ఒక రకంగా వీరి పాలనలో అక్కడున్న ఆడపిల్లలకి, స్త్రీలకు అంధకారం అనే చెప్పాలి. అందుకే అంత భయపడిపోతున్నారు. ఆ చట్టం ఏం చెప్తుంది? ఆ చట్టం ఏం బోధిస్తుందంటే, స్త్రీలు మనుషుల కింద లెక్కించరు. ఆ
పదం ఎంత భయంకరమైన పదం అంటే, ఒక విలాస వస్తువు స్త్రీ, ఒక సెక్స్ బానిస కింద లెక్క కడతారు వాళ్ళు. అందుకే వాళ్ళు అధికారంలోకి రాకముందే టీనేజ్ ఆడపిల్లలు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తేల్చమన్నారంట ఆ మతిపత్తలకి. ఎందుకంటే ఆ ఉగ్రవాదులకి కట్టబెట్టాలంట వాళ్ళని. అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు బానిసలు. 40 సంవత్సరాలు 45 నుంచి కింద వయసున్న వితంతువులు ఎవరున్నారో ఆ లెక్కలు కూడా కావాలంట. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులంట యుద్ధాలు చేసి, దేవుని యుద్ధాలంట అవి. ఎంత భయంకరం చూడండి. దేవుని యుద్ధాలు చేసి అలసిపోయినప్పుడు వాళ్ళకి సంతోషం కలగజేయడానికి ఈ ఆడపిల్లలు విలాస వస్తువులంట. ఎంత కర్కశత్వం. ఇదే షరియా చట్టం. ఎప్పుడో మధ్యరాతి యుగం. అందుకే అక్కడ ఉన్న స్త్రీలు భయపడిపోతున్నారు. ఈ చట్టం ప్రకారం మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే వెంట పురుషుడు ఉండాలి. ఎంత భయంకరం చూడండి. ఒంటరిగా మార్కెట్కి వెళ్ళకూడదు, తప్పనిసరిగా పురుషుడు తోడుండాలి. బయటికి వెళ్ళి స్నేహితులతో గడపకూడదు, స్నేహితులతో కలిసి నడవకూడదు ఆడపిల్ల. పైగా బయటికి వెళ్ళిన తర్వాత పెద్దగా మాట్లాడకూడదు, ఇక అక్కడ ఫోన్లు అంటారా, ఉండనే ఉండవు. టీవీలు చూడకూడదు, సంగీతం వినకూడదు, ఖచ్చితంగా బుర్కా ధరించాలి. ఎంత భయంకరమైన చూడండి. ఇది చాలదన్నట్టు స్కూల్కి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, ఎంత మాత్రం చదువుకోవడానికి వీల్లేదు. ఒకవేళ చదువుకోవాలి అంటే ఇంట్లో ఉండే చదువుకోవాలంటే ఆలోచించండి. సంగీతం కానీ, రీక్రియేషన్ యాక్టివిటీస్, పిల్లలకి ఆడపిల్లలకి ఆటలు కానీ, ఇవి అసలు ఉండడానికి వీల్లేదు. చిన్నపిల్లలు సహజంగా ఈ బర్త్డే పార్టీస్ తల్లిదండ్రులు ఇష్టంగా ఒక ఫంక్షన్ లాగా చేసుకుని ఆడపిల్లలు నిలబెట్టి తల్లిదండ్రులు ఇష్టంగా చేసుకుంటారు. ఇవి ఎంత మాత్రం అనుమతి లేదు. సంగీతాలు కానీ, టీవీలో ప్రోగ్రామ్స్ కానీ చూడడానికి ఎంత మాత్రం వీల్లేదు. అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవకాశమే లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, మొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యథాప్రకారం ధైర్యం చేసి కొద్దిమంది స్త్రీలు, ఆడవారు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు భీకరంగా చెప్పారంట, తుపాకీ పెట్టి, పాలన మారింది, మీరు రావద్దు, బుర్కాలు వేసుకుని ఇంట్లో ఉండండి అని. ఎంత భయానకం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ షరియా చట్టం ప్రకారం బిగ్గరగా మాట్లాడకూడదు, చెప్పులు కాళ్ళకేసుకునే చెప్పుల్లో కూడా ఇక్కడ నిబంధనలు ఉన్నాయి. బయట ఇంట్లో ఆవరణలో కూడా కూర్చోకూడదు ఆడపిల్ల, వయసుకు వచ్చిన ఆడపిల్ల. ఇదండి ఈ చట్టం. ఇది ఆ చట్టం. దీన్ని చట్టం అంటామా? ఒక వ్యక్తి యొక్క హక్కులు హరించేదాన్ని చట్టం అంటామా? అయితే భయానకమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే తాలిబాన్లు చాలా తీవ్రంగా ఎంచుతారు. కొరడాలతో కొట్టడం జరుగుతుంది, రాళ్లతో కొట్టడం, కొట్టి చంపడం, బహిరంగంగా ఉరితీసి షరియా చట్టాన్ని అతిక్రమించారు. కాబట్టి ఇది ఆ చట్టం చెబుతుంది. ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని, స్వాతంత్రాన్ని హరించేది ఎప్పుడు చట్టం కాదు. బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించి వారికి సమగ్రమైన మార్గాన్ని చూపించేది, అభ్యున్నతికి, ఉన్నతికి తీసుకెళ్లేది చట్టం. చట్టం అందుకు పనిచేయాలి తప్ప చట్టం ఒక వ్యక్తి నాశనాన్ని కోరకూడదు. అసలు స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అన్నది ఎక్కడుంది? ఇది మనుష్యుడు కల్పించి, మనుష్యుడు తన యొక్క స్వేచ్ఛ కొరకు రాసుకున్న చట్టం ఈ యొక్క భయానకమైన చట్టాలు. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్న ఈ చట్టం చాలా అద్భుతమైంది. ఇక్కడ పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అన్నది లేదు. అద్భుతం. దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు సృష్టికి మకుటము లేని మహారాజుగా ఆదామునుంచాడు. అయితే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుడు కట్టిన అద్భుతమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఒక సమాజం బలంగా ఉండాలంటే కుటుంబం బలంగా ఉండాలి. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే భార్యాభర్తలు బలంగా ఉండాలి. భార్యాభర్తలు బలంగా ఉండాలంటే వారిద్దరూ మధ్య ఐక్యత, అనురాగాలు బలంగా ఉండాలి. భార్యాభర్తలు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది.
భార్యాభర్తలు బలంగా ఉంటేనే దేవుని సంఘాలు బలంగా ఉంటాయి. అందుకే దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా బైబిల్ గ్రంథం చెప్తుంది, భార్యను సహకారి అని బైబిల్ చెప్తుంది. సాటి అయిన సహాయం. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదివితే మనకి స్త్రీ తక్కువ కాదు అన్నది బైబిల్ గ్రంథం ఈ అద్భుతమైన చట్టం నేర్పిస్తున్న సత్యమే. ఆదికాండం 2వ అధ్యాయం 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడే గనుక నారి అనబడు. గమనించండి, దేవుడు ఆదామునొక్క గాఢ నిద్ర కలగజేసి ఎముకను ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్క నుండి తీశాడు. ప్రక్కటెముక. దేవుడు మనిషిలో 206 ఎముకలు ఉంటాయి. దేవుడు ఎక్కడ ఎముక తీయకూడదు చెప్పండి? దేవుడు అనాది సంకల్పంలో ఆయన అనంత జ్ఞాని. ఇట్లాంటి పనికి మాలిన చట్టాలు తీసుకొస్తాడని దేవునికి తెలుసు. అందుకే దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ప్రక్కటెముకను తీశాడు. తల్లో ఎముకలు ఉన్నాయి, కళలో ఎముకలు ఉన్నాయి. దేవుడు ఎక్కడైనా ఎముక తీయచ్చు, కానీ ప్రక్కన ఎముకను తీశాడు. ప్రక్కన. ఎందుకు తెలుసా? ప్రక్కన ఈక్వాలిటీ. ఇద్దరు సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు సమానమే. ఇద్దరు కలిస్తేనే కుటుంబం. ఎవరి హక్కులు, ఎవరి విధులు, ఎవరి సూత్రాలు బైబిల్ గ్రంథం వారికి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రకారం జీవించినప్పుడు కుటుంబ వ్యవస్థ దేవుడు కోరుకున్న వ్యవస్థగా, దేవుడు ఏ యొక్క శ్రేష్టమైన కుటుంబాన్ని చూడాలనుకున్నాడో ఆ కుటుంబం ఆవిష్కరించబడుతుంది, ఆ కుటుంబం కట్టబడుతుంది. కానీ హక్కులను కాలరాసే ఏ కుటుంబంలో కూడా దేవుడు కోరుకున్న ఆ కుటుంబ వ్యవస్థ ఉండదు. దేవుడు కుటుంబాన్ని కట్టేవాడైతే ఇటువంటి పనికి మన చట్టాలు ప్రవేశపెట్టిన సాతానుడు కుటుంబాన్ని కూల్చేవాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ప్రక్కటెముకను తీశాడు. ప్రక్కన ఈక్వాలిటీ, సహకారి, సమానం, ఈక్వల్. ఇద్దరు సమానమే. పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు, ఇద్దరు సమానమే అన్న విషయం బోధిస్తూ ఉంది. గమనించండి, ఇక్కడ తల్లో నుండి ఎముక తీస్తే ఇప్పుడు ఈ షరియా చట్టం అట్టగే ఉంది. తల్లో నుండి చూడండి, దేవుడు తల్లో నుండి ఎముక తీయలేదు, కాళ్ళల్లో నుండి ఎముక తీయలేదు. ఎందుకంటే తల్లో నుండి ఎముక తీస్తే ఆదాముతో అవ్వ అంటది, నీ తల్లో నుండి వచ్చాను కాబట్టి నేను నీకన్నా ఎక్కువ, నీ తలని నేను అనొచ్చు. మాథ్యూ హెన్రీ అనే గొప్ప బైబిల్ పండితుడి విషయాన్ని చెప్పాడు. తలలో నుండి తీయలేదు, ఎందుకంటే అవ్వ నీ తలలో నుండి వచ్చాను కాబట్టి నీకు నేను తలగా ఉంటాను అంటది. అలాని దేవుడు కాళ్ళల్లో నుండి ఎముకను తీయలేదు. ఎందుకు కాళ్ళల్లో నుండి ఎముకను తీయలేదంటే ఆదాం అంటాడు, నువ్వు కాళ్ళల్లో నుండి వచ్చావు కాబట్టి నా కాళ్ళ కింద అణిగి ఉండు, ఈ షరియా చట్టం లాగా. అలా చేయలేదు దేవుడు. అనంత జ్ఞాని. తలలో నుండి తీస్తే ఆదాము నెత్తినెక్కి కూర్చుంటుంది ఈమా, ఆదాము కాళ్ళలో నుండి తీస్తే ఆదాము తొక్కేస్తాడు ఈమెని. అందుకే ఎక్కువ కాదు, తక్కువ కాదు, ప్రక్కన ఈక్వాలిటీ. ఇద్దరు సమానమే. అద్భుతం కదా పరిశుద్ధ గ్రంథం. దేవుడు కట్టిన కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా కట్టాడు చూడండి. గాడ్స్ ఇన్స్టిట్యూషన్, దేవుని కట్టిన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను కట్టాడు ఆయన. ఇద్దరు సమానమే. చూసారా? ప్రక్కనే ఉండాలామా. తెలుసా? ఆమెను తొక్కేయొద్దు. తెలుసా? పరిశుద్ధ గ్రంథం రాయబడింది, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, ఆమె మిక్కిలి బలహీన ఘటమని. జాగ్రత్తగా ఆమెను మీరు భద్రం చేసుకోవాలి అని రాయబడింది వాక్యంలో. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ఎలా? క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించినట్టు, అనగా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా, అనగా ఈ సంఘము కొరకు తను అప్పగించుకున్నాడు. భర్త భార్య కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని ఇవ్వాలి. క్రీస్తు ప్రభువుని చూపించాలి. భార్యను ప్రేమించాలి, భార్యని ఆదరించాలి, ధైర్యపరచాలి, తోడుగా ఉండాలి, సంరక్షించాలి, కాపుదలుగా ఉండాలి, నడిపించేవాడిగా, ఉపదేశించేవాడిగా, సంరక్షించేవాడిగా, బాధ్యత వహించేవాడిగా, భరించేవాడిగా భర్తగా ఉండాలి. అంతేగాని ఆమె విలాస వస్తువు కాదు, ఈ పనికి మన చట్టంలాగా బానిస కాదు. ఆమె మగవాళ్ళ కోరిక తీర్చే వస్తువు, ఆకర్షణ వస్తువు, అంతకన్నా కాదు. ఇది దేవుడిచ్చిన చట్టానికి వ్యతిరేకం. అందుకే ఇక్కడున్న స్త్రీలు
అంత భయపడిపోతూ వాళ్ళ ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని. కాబట్టి చూడండి, లోకంలో మనుషులు పెట్టిన చట్టాలకి దేవుని యొక్క వాక్యం నాటికి నేటికి ప్రకాశమానంగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇద్దరు సమానం. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు, రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథానికి అతిశయ కిరీటాల్లాగా దేవుడు ఉంచాడు. అద్భుతం. కాబట్టి ప్రక్కన గాయం చేశాడు, హృదయానికి దగ్గర గాయం చేశాడు, ఎముకను తీశాడు, ఆ చోటుని మాంసంతో పూడ్చివేశాడు. హృదయానికి దగ్గరంటే పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని, ఆమె సమానం అన్ని విషయాల్లో అని, ఆమె హక్కులు అరించివేయొద్దని. రెండో విషయం, ప్రక్కన సమానం అని చెప్పాడు. ప్రక్కన గాయం ఎందుకు చేశాడంటే పురుషుని చేతి నీడలో ఆమె ఎప్పుడు కూడా సంరక్షించబడాలి. అయితే ఈమెం చేయాలి? పురుషునికి లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి, జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. వీరిద్దరు కలిస్తేనే కుటుంబం. వీరిద్దరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారిద్దరు ఒకరినొకరు అంతగా ప్రేమిస్తారు. వీరిద్దరు ఎంతగా దేవుని వాక్యంలో బంధించబడతారు వారిద్దరు ఒకరినొకరు ప్రేమ బంధంలో బంధించబడతారు. ఇది బైబిల్ చెబుతుంది. కాబట్టి చూడండి, మధ్యరాతి యొక్క చట్టాలు మనుషులకి ఏమీ మేలు చేయకపోగా బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నాటి నుండి నేటి వరకు పరిశుద్ధ గ్రంథం మార్చబడదు. ఎవరు మార్చరు, ఈ చట్టం మార్చదు. ఇది కుటుంబ వ్యవస్థకు దేవుడిచ్చిన శ్రేష్టమైన చట్టం. ఒక మాట, స్త్రీ బానిస కాదు, పురుషునితో అన్ని విషయాల్లో సమానము. ఎంత మాత్రము ఆమె తక్కువ కాదు, పురుషునితో సమానం. కుటుంబాన్ని కట్టే బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. ఆమెకు అన్ని హక్కులు దేవుడు కల్పించాడు. వాక్యం ఏదైతే చెప్తుందో అన్ని విషయాల్లో హక్కులు ఉన్నాయి. పురుషుడు ఏ రీతిగా సృష్టించబడ్డాడో స్త్రీ కూడా అద్భుత రీతిగా దేవుని సృష్టిలో ఆమె భాగం. అద్భుతమైన విషయం ఏంటంటే, పరలోక రాజ్యానికి పురుషులం ఎక్కువ కాదు, వీళ్ళు హక్కుదారులు. దేవుడు పురుషుల్ని ఎలా ప్రేమించాడో స్త్రీలను కూడా అలాగే ప్రేమించాడు. వీళ్ళందరూ ఆయన పిల్లలు. ఇదండి బైబిల్ చెప్తుంది. అందుకే ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఆ షరియా చట్టం అంటే అంత భయపడిపోతూ ఆ పిల్లల్ని వేరే దేశంలోకి పంపించాలి. ఆడపిల్లలు ఇక్కడికన్నా వేరే చోట క్షేమంగా బ్రతుకుతారన్నది ఆ తల్లుల ఆవేదన. ఎవరు అర్థం చేసుకుంటారు ఆవేదనను? దేవుడే కనికరించాలి, దేవుడే కృప చూపించాలి. ఆఫ్ఘనిస్తాన్ను దేవుడే జోక్యం చేసుకొని ఆ కబంధ హస్తాల నుంచి ఏదో ఒక రీతిగా విడిపించాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఆడపిల్లల కొరకు, ఆడబిడ్డల కొరకు, ఆ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగా.